వేట కుక్కను రాజకుమారుల సామాగ్రిని వెంట వెళ్ళాడు. ఆ కుక్క తిరుగుతూ ఏకలవ్యుడు బాణసాధన చేసే చోటుకు వచ్చింది. దుమ్ము కొట్టుకుపోయిన శరీరంతో మాసిన బట్టలతో ఏకలవ్యుడున్నాడు. నల్లని మృగ చర్మాన్ని ధరించి ఉన్నాడు. వెంట్రుకలు జడలు కట్టి ఉన్నాయి. కుక్క అతనిని చూసి మొరగసాగింది. ఏకలవ్యుడు లాగి పెట్టి 7 బాణాలు కొట్టాడు. వాటితో దాని నోరు నిండిపోయింది. కాని దానికెక్కడా గాయాలు కాలేదు. నోటి నిండా బాణాలతో కుక్క పాండవుల దగ్గరకు వచ్చింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసి పాండవులందరూ ఇతడెవరో శబ్దాన్ని బట్టి బాణాలు వేగంగా వేయడంలో నిష్ణాతునిలా ఉన్నాడు అని పాండవులు అనుకోసాగారు. వారు వెతకగా ఆ అడవిలో వారికి ఏకలవ్యుడు కనిపించాడు. అతడు ఎడతెగకుండా బాణాలు వేయడం అభ్యసిస్తున్నాడు. అతని రూపురేఖలు మారిపోవడంతో పాండవులు అతనిని గుర్తించలేకపోయారు. వారు అతనిని అడిగితే తాను ఏకలవ్యుడనని, తాను బిల్లరాజు హిరణ్యధన్వుని కొడుకునని, ద్రోణాచార్యుడి శిష్యుడనని, ఇక్కడ ధనుర్విద్యాభ్యాసం చేస్తున్నానని చెప్పాడు.